హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతకు ముందు వీడియోలో అయితే ఈ టాప్ కటింగ్ గురించి అయితే చెప్పాను. ఈ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో అనేది చెప్తాను. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే ముందుగా మనం ఈ టాప్కి పై వైపున బాడీ పార్ట్కి మనమైతే టక్స్ని పెట్టుకుందాం. కింది వైపు అయితే నేను 3.5 ఇంచెస్కి కింది వైపున ఒక మార్క్ అయితే చేసేసుకుంటున్నాను. ఈ పాయింట్ అయితే మనం ఎగ్జాక్ట్గా షోల్డర్ని హాఫ్గా ఫోల్డ్ చేసిన తర్వాత కింది వైపున 3.5 ఇంచులకి మార్క్ చేసుకోండి. అది కూడా 1/2 ఇంచు గ్యాప్తో కింద ఒక మార్క్ చేసుకొని ఆ 2 మార్క్స్ని మనం కలిపేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ అనేది మనం అలాగే ఉంచాలి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా మనం టక్స్ని అయితే స్టిచ్ చేసుకుందాం. చూడండి, టక్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. 2 బాడీ పార్ట్స్కి ఇలా టక్స్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే షోల్డర్ని జాయింట్ చేసుకుందాం. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఇలా మనం క్లాత్స్ అనేవి ఆపోజిట్ సైడ్లో ప్లేస్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. మన వీడియో అయితే బిగినర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడైతే మనం ఇలా షోల్డర్ జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. అలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న క్రాస్ పీసెస్ అనేవి ఒక వైపున ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ గల్ల పట్టీని మనమైతే నెక్ చుట్టూ స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక సైడ్ స్టిచ్చింగ్ అయితే చేసుకొని ఇలా నెక్ పైన ప్లేస్ చేసి స్టిచ్చింగ్ అయితే పర్ఫెక్ట్గా వేసుకోవాలి. నేను చూపిస్తున్న ప్రాసెస్లో మీరు కూడా ఫాలో అవ్వండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు యూస్ఫుల్ అయిన వీడియోస్ అండ్ టిప్స్ని చాలా షేర్ చేస్తూ ఉంటాను. ఇలా మనమైతే నెక్ పీస్ని కూడా జాయిన్ చేసేసుకున్నాం. దీన్ని మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి కదా, అందుకోసం ఇలా చిన్న చిన్నగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి నెక్ పీస్ అనేది పర్ఫెక్ట్ రౌండ్ షేప్లో అయితే వస్తుంది. మీకైతే ఈ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ విషయంలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం ఎప్పుడైనా సరే ఈ నెక్ పట్టి స్టిచ్చింగ్ అనేది చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, మన నెక్ పట్టి స్టిచ్చింగ్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు కూడా నేను చెప్పిన టిప్స్ని ఇలా ఫాలో అవ్వండి. ఇప్పుడైతే మనం హ్యాండ్స్ని ప్రిపేర్ చేసుకుందాం. నేను చూపిస్తున్నట్టుగా హ్యాండ్స్ లోపల వైపున కొంచెం క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడైతే మనం టాప్కి హ్యాండ్స్ని అయితే జాయింట్ చేసేసుకుందాం. ఇలా హ్యాండ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు మనమైతే హ్యాండ్ పీస్ అనేది పైన వైపున ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ అనేది 1/2 ఇంచ్ గ్యాప్తో మనం చేసేసుకోవాలి.
ఇలా ఒకవైపు హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోవైపు హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది కంటిన్యూ చేస్తున్నాను. ఈ హ్యాండ్ స్టిచ్చింగ్లో మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటి అంటే మనం ఇంతకుముందు హ్యాండ్ కటింగ్ అనేది చేసుకునేటప్పుడు ఒకవైపున మనమైతే హ్యాండ్ షేప్లో లోత్ అనేది తీసుకున్నాము. ఆ లోతుకు వచ్చిన పీస్ అయితే మనం ఫ్రంట్ వైపున స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా మనకి హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం ఫ్రిల్స్ పీసెస్ని తీసుకొని ఒకవైపున ఇలా డబుల్ ఫోల్డ్ చేసి కింది వైపున స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనకి స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం ఫ్రిల్స్ని పెట్టుకుందాం. ఇక్కడ నేనైతే 1 ఇంచ్ ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటున్నాను. అంటే ఒక్కొక్క ఫ్రిల్ వచ్చేసి మనకి 1 ఇంచ్ వెడల్పుతో వస్తుంది. ఇలా ఫ్రిల్స్ అయితే నేను చూపిస్తున్న విధంగా మీరైతే మనకి ఆపోజిట్లో ఉన్న వైపున ఫ్రిల్స్ అయితే పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనకైతే ఫ్రిల్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఒక హాఫ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి అండ్ అనదర్ హాఫ్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి. వీటినైతే మనం ఇంతకుముందు స్టిచ్ చేసుకున్న బాడీ పార్ట్కి స్టిచ్చింగ్ అనేది వేసుకుందాం. సో ఇదైతే బాడీ పార్ట్ అండి. దీనికి ఇంతకుముందు జాయిన్ చేసుకున్న ఫ్రిల్స్ పార్ట్ని మనమైతే ఆపోజిట్ వైపున పెట్టేసుకొని నేను చూపిస్తున్నట్టుగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి. అండ్ మీకు ఇంత మంచి యూస్ఫుల్ వీడియోని నేను షేర్ చేశాను కాబట్టి మన వీడియోకి మీరైతే లైక్, షేర్ అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మనకైతే ఫ్రిల్స్ పార్ట్ని స్టిచ్చింగ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఇక్కడైతే మనకి 90% ఆఫ్ టాప్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇలా టోటల్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనమైతే మన ఫిట్టింగ్ స్టిచెస్ని వేసుకుందాం. ఇక్కడైతే మన మెజర్మెంట్ మార్క్ ఉందో దానిపై నుంచి స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ రావాలి. అంటే ఇంతకుముందు మనం ఖర్చుల కోసం వదిలిపెట్టుకున్న 2 ఇంచెస్ గ్యాప్తో స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ రావాలి. అంతే అండి. ఇలా స్టిచ్చింగ్స్ అయితే వేసుకున్న తర్వాత మనకి మన బ్యూటిఫుల్ టాప్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో టాప్. నాకైతే ఈ టాప్ చాలా ఫేవరెట్ అయిపోయింది. మరి మీకు కూడా నచ్చిందా? నచ్చితే నాకు కామెంట్ చేయండి. దీనికి సంబంధించిన ఫొటోస్ని నేను చివర్లో యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.